మరో బ్రేకింగ్ లోకి వెళ్ళాం. జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితుడిని ఎన్ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై నేడు విచారణ జరుగుతుంది. మా విజయవాడ సాయి మరింత అదనపు సమాచారం చెప్పడానికి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఇవాళతో ముగుస్తోందని చెప్తూ ఉన్నారు. ఎన్ని గంటలకి విజయవాడ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది? ఏం జరగబోతోంది? బాబు, ఇప్పటికే శ్రీనివాసరావుని విజయవాడ చాలా తీసుకొచ్చారు. అయితే జడ్జి రావడానికి 10 నుంచి 11 కార్యాలయాల కోసం శ్రీనివాసరావు అక్కడే ఉంచడం జరిగింది. అయితే ఈ రోజు చాలా 2 ఆసక్తికరమైన పరిణామాలు ఇవాళ చోటు చేసుకోవాలి. ఒకటి, ఎన్ఐఏ సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అతి త్వరగా, అంటే తక్కువ రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం. ఛార్జ్ షీట్ కి సంబంధించిన మొత్తం కోర్టుకి అదే సబ్మిట్ చేశారు. అయితే కోర్టు టేబుల్ మీదకి వెళ్ళింది. ఆ టేబుల్ మీదకి ఉన్న దాన్ని పరిశీలించడం కూడా ఇవాళ చేస్తున్నారు. దాంట్లో కోరిక, అంటే ఈ దాడి చేసిన కోరికతో దాడి చేసిన శ్రీనివాసరావుతో పాటు ఇంకెంతమందిని నిందితులుగా పేర్కొన్నారనేది ఈ రోజు ప్రధాన అంశంగా ఇవాళ కనబడుతోంది. అయితే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజే తెలిసే అవకాశం ఉంది. మరోవైపు రిమాండ్ కూడా ఈ రోజుతో శ్రీనివాసం ముగియడంతో కస్టడీకి కోరే అవకాశం కూడా ఎన్ఐఏ అధికారులు కనబడుతుంది. అయితే పూర్తిగా చూస్తుంటే మరి కాసేపట్లో ఈ పూర్తి ఆసక్తికరమైన మారుతుంది. ఓకే సాయి, థ్యాంక్ యూ.